ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே శరణం. 23వ పాసురంలోకి వచ్చేసాం. மாரிமலை முழஞ்சில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேரிமயிர பொங்க வெப்பாடும் பேருந்துதரி ಮೂರಿ ನಿಮಿರಿಂದು ಮುಜಂಗಿ ಪುರಪಟ್ಟು పోదరు మా పోలే நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராயந்து அருள் ఏలోరెంబావాయ్. ఈ పాసురంలో స్వామి యొక్క నడకను గురించి చెప్తున్నారు. చిక్కని కారు చీకటిగా ఉన్నటువంటి దట్టమైనటువంటి ఒక అడవిలో, ఒక గుహలో నిద్రిస్తున్నటువంటి సింహం అప్పుడప్పుడే కొద్దిగా వర్షం వెలిసి సన్నగా సూర్యకిరణాలు పడుతుంటే చిన్నగా బాగా గాఢ నిద్ర నుంచి లేస్తే ఎలా ఉంటుంది అలాగ నిదానంగా ఆ కళ్ళు తెరిచి ఆకలేస్తుందంట, తీక్షణంగా చూస్తుందంట. అప్పుడు అది చెప్తున్నారు. స్వామి కూడా ఇప్పటి వరకు పవళించినటువంటి స్వామి ఒకసారి అలా ఒళ్ళీర్చుకోవాలి. ఎలాగా ఆ సింహం ఎలా ఒళ్ళీర్చుకుంటుందో, ముందు కాళ్ళు ముందుకి వెనక్కాళ్ళు వెనక్కి, అలాగా ఒక్కసారి చేసుకొని ఎలాగైతే రాజసంగా ఇప్పటిదా నిద్రపోయిందిలే కామ్గా ఉందిలే అని దగ్గరికి వెళ్తామా, వెళ్ళలేం కదా, అలాగ రాజసంగా నడుస్తూ ఉందంట. అసలు దాని నడకలోని వయ్యారము రాజసము ఆ కథే వేరు కదండి. అలా నడువు అంటున్నారు. అంటే ఏం కావాలట అసలు గోపికలకి? నువ్వు నిద్రపోతుంటే సేవించాలి, నువ్వు లేస్తుంటే చూడాలి, నువ్వు నడుస్తుంటే చూడాలి, నువ్వు కూర్చుంటే చూడాలి, అలాగనమాట. అది ప్రేమ అంటే కదా చెప్తున్నారు. ఉన్ కోయిల్ నిండ్రు ఇంగనే పొందరుడి, ఇలా నడువు సింహంలాగా. అంటే ఎలా నడవాలో కూడా కండిషన్ చెప్తున్నారు. உன் கோயில் என்றும் இங்கனே போந்தருளி கோப்புடைய సీరియ సింహాసనత్తిருந்து. గదిలో ఉంటే మేమేం చెప్పమయ్యా, నువ్వు రావాలి, ఇలా నడిచి సింహాసనాన్ని అధిరోహించాలి, అప్పుడు ఏం కావాలమ్మా అని అడగాలి, అప్పుడు మేం చెప్తాం అని అంటున్నారు గోపికలు. అలాంటి ఆ స్వామి యొక్క ప్రతి కదలిక సేవించాలి అని ఎప్పుడైతే మనసు పరితపిస్తుందో అదండి నిజమైన భక్తి. మనం టికెట్ కొనుక్కొని ఫ్లైట్లలో వెళ్ళిపోయి లేకపోతే అంత పెద్ద టికెట్ కొన్నాం, ఇంత పెద్ద టికెట్ కొన్నామని 10 మందికి చెప్పుకొని, అవి కాదండి భక్తి. ఆయన్ని చూడాలి, ఆయన లేస్తుంటే చూడాలి, తింటుంటే చూడాలి, ఆయన ఆనందంగా ఉండాలి. ప్రేమ అంటే ఏంటంటే మనం హ్యాపీగా అన్నీ దోచుకోవడం కాదు. ప్రేమ అంటే ఎదుటివారు ఆనందంగా ఉండాలి మనతోటి, అది ప్రేమ అంటే. అలాంటి చక్కటి భక్తి మనందరికి కూడా కలగాలి అని కోరుకుందాం. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే